హలో అండి. ఈరోజు నేను అరటికాయ కందిపప్పు కూటు చేశానండి. ఈ కూటు నిజంగా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కూటు అన్నంలో కలుపుకొని మనం తిన్నామంటే రోజు తినే దానికన్నా 4 ముద్దలు ఎక్కువ తినేస్తామండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనికి కావాల్సింది ఏంటంటే కందిపప్పు కొంచెం నానబెట్టుకొని దాంట్లో అరటికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక ముద్ద చేసుకోవాలండి. అది కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు అండి. ఇవన్నీ కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పులో ఈ ముద్ద వేసి బాగా కలుపుకొని రాళ్ళుప్పు వేసుకున్నాక మనం నెయ్యి పోపు వేసుకుని పోపు సామాన్లు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి అందులో ఈ పప్పు కలిపిన మిశ్రమాన్ని అందులో వేసి కొంచెంసేపు మరిగించుకోవాలండి. మరిగించుకున్నాక దించే ముందు కొంచెం కొత్తిమీర, అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని దించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కూటు. దీన్ని తమిళనాడులో ఎక్కువ చేస్తారండి. ఇక్కడ మనకి కొంచెం తక్కువగానే చేస్తారు. కానీ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే నిజంగా మీ ఇంటిల్లిపాదికి అంత నచ్చుతుందండి. దీనికి బంగాళదుంపల వేపుడు మంచి కాంబినేషన్ అండి.